మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం అనారోగ్యానికి గురైన అరుణ్ అనే విద్యార్థిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. కాలేజీలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో అరుణ్ చనిపోయాడని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. యూనివర్సిటీ ముందు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం అస్వస్థకు గురైనటువంటి అరుణ్ అనే విద్యార్థిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో మరణించాడని, కాలేజీ ప్రాంగణంలో అంబులెన్స్ ఎందుకు లేదు అని చెప్పేసి అక్కడ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. అరుణ, మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి యూనివర్సిటీ అయితే పెద్దసిరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ ఉదయం నుంచి కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఈ గురువారం అరుణ్ కుమార్ అనేటువంటి బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి క్లాస్ రూమ్ లోనే అస్వస్థతకు గురై పడిపోయాడు. అయితే ఆ తర్వాత 20 నిమిషాల తర్వాత కానీ అతన్ని ఆసుపత్రికి తరలించలేదు. సో దాంతో అతను చనిపోయాడు. ఆసుపత్రికి ఆలస్యంగా తీసుకెళ్లడంతో అతను చనిపోయాడంటూ కూడా ఈ రోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మల్లారెడ్డి యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ ధర్నా కాస్త ఉద్రిక్తత దారితీసింది. లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ ను అన్నింటినీ కూడా బయట వేయడం, ఒక గంట పెట్రోల్ పోసి తగలబెట్టడం, ఇవన్నీ కూడా చేశారు. వెంటనే స్థానిక పోలీసులు కూడా చేరుకొని ఎవరైతే ఆందోళన చేస్తున్నారో అందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయితే అంబులెన్స్ లో దాదాపు అయితే కాలేజీలో 22,000 మంది పైగా స్టూడెంట్స్ ఉంటారు. ఇంతమందికి కనీసం ఒక అంబులెన్స్ కూడా పెట్టకపోవడం పైన యూనివర్సిటీ నిర్లక్ష్యం ఉందంటూ కూడా పిల్లలంతా కూడా ఆందోళన చేస్తున్నారు. సో సకాలంలో స్పందిస్తే ఈ పరిస్థితి ఉండకపోయేది. ఆ రోజు క్లాస్ రూమ్ లో అరుణ్ కుమార్ పడిపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఫ్యాకల్టీ కూడా బయటకు వెళ్లిపోయారు. కనీసం స్పందించలేదు. స్పందిస్తే అరుణ్ కుమార్ బతికి ఉండేవాడు అంటూ. సో ఇప్పటికైనా కూడా నిర్లక్ష్యం వీడి విద్యార్థుల పట్ల జాగ్రత్తలు వహించాలని వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నారు. రైట్ సాయి కిరణ్.